ब्रह्मा तस्मै श्रीगुरवै नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानगणप्रजगत् ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। जय सद्गुरु ब्रह्मराज की जय। नित्यशुद्धं निराभासं नित्यशान्तं प्रबोधकं सदा अमलकण्ठीरवाम्ब सुब्बलक्ष्माम्ब गुरुं भजे गुरुं भजे। जय सद्गुरु प्रेमराज की जय। श्री विमलांब अमलांबा श्रीमती गंडकोट सुभद्रांबा आर्य सद्गुरु प्रेमराज की जय। చైతన్యమనియన్న క్షేత్రజ్ఞుడనియన్న జ్ఞానమనియన్న అహంకారమనియన్న సద్రూపమనియన్న చిద్రూపమనియన్న స్వస్వరూపం వన్న సాక్షి అన్న ఈశ్వరుడని అనియన్న ఇల విష్ణువనియన్న పరమాత్ముడయన్న బ్రహ్మమన్న ఆదిశక్తి అన్న ఆదిశక్తి అన్న ఆదిశక్తి అన్నద అమ్మ ఆనందమని అన్న ఆనందమని అన్న పరమపదం అన్న ప్రకృతి అన్న మాయకే ఇన్ని బహునామధేయములు బట్టబయలందు ఏ పేరు పుట్టలేదు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. చైతన్యమన్న క్షేత్రజ్ఞుడని అన్న జ్ఞానమన్న అహంకారం అన్న సద్రూపమన్న చిద్రూపమన్న స్వస్వరూపం అన్న సాక్షి అన్న ఈశ్వరుడే అన్న ఇలా విష్ణువే అన్న పరమాత్ముడే అన్న బ్రహ్మమన్న ఆదిశక్తి అన్న ఆనందమని అన్న పరమ పదము అన్న ప్రకృతి అన్న ఈ మొదలైన పర్యానామములు మాయకే గాని బట్టబయలుకి ఏమీ లేవు. అంటే ఇవన్నీ కూడా ఎరుక స్వభావాలు అన్నమాట. ఇదంతా ఎరుక మాయనామాలే. విష్ణు ఎవరు? చైతన్యం అన్నాను. చైతన్యం అంటే ఏంటి? మనలో ఉండి మనల్ని ఏ విధంగా చూపించబడడం వినడం ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో ఆయన చైతన్యుడు. మనలో ఉన్న చైతన్యుడు జనన మరణాలు దేనికి లేవు? ఆత్మకు లేవు అంటున్నా కదా. ఆత్మకు లేవు, చైతన్యుడికి ఉన్నాయి. ఆత్మకి లేవు జనన మరణాలు, కానీ ఆత్మ ఎవరు? చైతన్యం ఎవరు? ఇవన్నిటిని నడిపించేవాడు చైతన్యుడు కదా. మరి ఆయనకి ఎందుకు జనన మరణాలు ఉన్నాయి? జనన మరణాలు అంటే మరి ఈ యొక్క చైతన్యదే కదా అంతా దీన్ని నడిపించేది, ఈ రథాన్ని నడిపించేది ఎవరు? చైతన్యుడు. చైతన్యుడికి వస్తున్నాడు వెళ్తున్నాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు. ఎలాగా? ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు ఇవన్నీ కూడా మనలోనే జరుగుతున్నాయి. ఇదంతా దానికి చావు పుట్టుకలు ఉన్నాయి. మబ్బులో లేస్తుంది. మబ్బులో లేచి ఇంకా అనేక రకాలు వృత్తులు పోస్తూనే ఉంటాయి మనలో. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఆలోచనలు అన్నీ వస్తున్నాయి కదా. మరి ఏంటి? ఎవరి ద్వారాగా వస్తున్నాయి? చైతన్యుడే తన ద్వారాగా వస్తున్నాయి. పుడుతున్నాయి మనలోనే దాని చేత క్రియలు చేయించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మళ్ళీ రాత్రి అవగా లేదు వచ్చి వస్తుంది. ఎలాగా? ఉదయాన్నే మబ్బులో లేస్తాడు, బ్రహ్మ ముహూర్తం లేచి మళ్ళీ జన్మ ఎత్తుతున్నాడు అనమాట. జన్మ ఎత్తి ఇవన్నీ వ్యవహారాలన్నీ చేసుకొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ స్థితి అంటే వ్యవహారాలు చేసుకోవడం, సంపాదించుకోవడం, తినడం, ఇవన్నీ జరుగుతాయి కదా. మళ్ళీ రాత్రి అవగల నిద్రలోకి మళ్ళీ సచ్చింది.
చచ్చిపోయింది. ఆ చచ్చిపోయింది నిద్రలో ఏడు చేస్తుంది, ఏవేవి చేస్తుంది, కానీ అవి నిజం కాదు. ఇప్పుడు అనుభవం మామూలుగా జాగ్రత్తలోను అనుభవిస్తాం, తింటాం, చేస్తాం. నిద్రలో స్వప్నావస్థలో అవేవి నిజం కాదు కదా. తిన్నట్టు తింటాము, అన్నీ చూసినట్టు చూస్తాం, చేస్తాం, కానీ నిద్ర లేస్తే అదేవి కాదు. ఇది ఈ జాగ్రత్తలో చేసిన అనుభవాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తింటున్నాం, చేస్తున్నాం, అంత అవుతుంది, అనుభవిస్తున్నాం, అంత అవుతుంది. అవి కూడా మళ్ళీ రాత్రి ఆగలే అవి ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి అయ్యాయో మళ్ళీ అక్కడే లయం అయిపోతుంటాయి. ప్రతిదీ కూడా మన ఆలోచనలు కానీ మన ఇది కానీ లయం అవుతాయి. మళ్ళీ తెల్లవారి అందుకే జనన మరణాలు అంటే ఆ చచ్చిపోవడం, ఆ కాల్చడం అవి కాదు. రోజు జనన మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఎవరికి? ఆత్మకు కాదు, చైతన్యుడికి. చైతన్యుడు అంత నడిపిస్తున్నాడు కదమ్మా. పరమాత్ముడు రోజు అన్నీ ఆయన ద్వారాగే నడుస్తున్నాయి. ఎవరు? సూత్రధారు, సూత్రాత్మ అంటాం కదా, అది ఆ విధంగా నడిపించి ఇలాగ చేస్తున్నాడు. ఆత్మ అన్నది అది చాలా పట్టుదల అయింది, చాలా ఇదిగా ఉన్నది. దానివల్ల అన్నీ ఒక బంగారమైన ఒక ముద్ద, బంగారపు ముద్ద ఆత్మ. ఆ బంగారపు ముద్దను ఏం చేస్తున్నాం? రకరకాల ఆభరణాలు, రకరకాలు అన్నీ చేస్తున్నా కానీ అది నాశనం అవడం లేదు కదా. చేసి మళ్ళీ అంతా ముద్ద చేసి మళ్ళీ దాంట్లోనే ఇమిడి చేస్తున్నాం, ముద్దగా తయారైపోతుంది కదా. అలాగే మనకి ఇవన్నీ కూడా అందులో నుంచే వస్తున్నాయి, అందులోనే తిరుగుతున్నాయి, అందులోనే ఈ వ్యవహారాలు చేసుకోవడం అందులో నుండి మళ్ళీ ఏకత్వం అయిపోయి ఆత్మస్థితికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఉన్న ఇవన్నీ కూడా చైతన్యం అని అన్న, క్షేత్రజ్ఞుడని అన్న, జ్ఞానమని అన్న, అహంకారం అని అన్న, ఇవన్నీ మాయా నామాలే కానీ స్థిరమైనవి కాదు. తెలుసుకున్నంత వరకు ఇవన్నీ తెలిసాక ఇది ఎంతే కదా అని మనకి దృఢం అయిపోతుంది. అయిపోయాక దానివల్ల మళ్ళీ బోధని విచారణ చేసుకోవాలి. ఇది కదా, ఇది కదా అని చెప్పారు కదా. అప్పుడు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఇవన్నీ కూడా స్వస్వరూపం అన్న, సాక్షి అన్న, ఈశ్వరుడే అన్న, ఇవన్నీ కూడా ఇందులోవే, ఈ మాయానామాలే తప్ప స్థిరమైనవి కాదు అని చెప్పి ఇది మళ్ళీ మన కందర్థాలైన భద్రమైన శతకమైన మన స్వానుభూతితోటే చూసి చెప్పితే ఎలాగుంటుంది అంటే పాఠాలు అప్పచెప్పినట్టు. అవునమ్మా. అవునా కదా. ఇప్పుడు స్కూల్లో పాఠాలు చదివి టీచర్ చెప్తే చెప్తాం, మళ్ళీ దానికి అప్పచెప్పడం, ఇదంతా ఏమవుతుంది? ఇది మనకి ఆ టీచర్ ఆయన మనకు అందించాడు, ఇది చూసాము, సరే చేసాం, మళ్ళీ అప్పచెప్పాలి కదా. అందుకని ఇందులో ఉన్నట్టు కాకుండా ఇందులో గౌరవాన్ని కూడా తీసుకొని మన అనుభవానికి తెచ్చుకొని అవి గురువు ముందు చెప్పామనుకోండి, ఇంకా ఆయన రుణం తీర్చినట్టే. అంతేగాని ఈ పెద్దలు రాసినవి చెప్పడం కాదు. పద్యాలు చదివినా ఏం చదివినా మన స్వానుభూతిగా విచారణ చేయాలి. అలాగే ఏంటి చెప్పాను కదమ్మా, ఏంటది, మానస సరోవరం విన్నాము, ఎవరెవరు చెప్పింది విన్నాము, అయితే అలాగుంటుందా అని బాహ్యంలో ఆలోచించాం, కానీ అంతరంలో ఎక్కడ ఆలోచించలేదు. ఎందుకంటే తెలియదు. గురువు చెప్పాడు కాబట్టి మనకి ఇప్పుడు దాన్ని విచారణ చేసుకోవాలని అనిపించి విచారణ చేసుకొని అప్పుడు ఆ స్థితికి రావాలి. మానస సరోవరం అంటే ఆ నీరు కాదు, ఆ కొండలు కాదు, అవి ఏవి కాదు, ఆ చల్లదానం ఏమంటారమ్మా, అవి హిమాలయాలు కాదు, ఏవి కాదు. ఇక్కడ ఉన్నాయి అన్నీ, మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడా లేవు. ఆ మానస సరోవరం ఎప్పుడు కూడా అలా తడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎలాగా గురుస్మరణతో, ఎప్పుడు కూడా గురువుతోటి మనం రమించాలి ఆయనతోటి. ఎలాగన్నారు,
శిష్యయిటు రమ్మని ఏకాంతమున పిలిచి, శిష్యయిటు రమ్మని ఏకాంతమున పిలిచి, ఎటువంటి గురు తెలిపినాదేనా జీవన చరిత. చాలా దయగల పరమాత్ముడే. శిష్యయిటు రమ్మని ఏకాంతంలో పిలిచాడు. ఏకాంతం ఎవరు లేని చోటుకి పిలిచి ఎటువంటి గురు తెలిపినాడే? సాధుల గనుమన్నడే, చాలా ధర్మము చూడన్నడే, సద్గురు సేవలు చేయన్నడే. సాధు సద్గురువుల సేవలు చేసితే, సాధు సద్గురువుల సేవలు చేసితే బాధలు లేవన్నడే నా జీవన చరితాత్ముడే. చాలా దయగల పరమాత్ముడే. ఏసావమ్మా శిష్యయిటు రమ్మని ఏకాంతమని పిలిచి సాధుల గణమన్నాడే, సద్గురు సేవలు చేయమన్నాడు. సద్గురు సేవలు చేస్తే ఏ బాధ ఉండదు. ఏ బాధ? జన్మన్న బాధ. ఇది కాదు, ఈ సంసారం కాదు, ఆ సంసారం ఆ బాధలు లేవన్నమాట. మూడు గుణములు గనుమన్నడే, ముందు మూలము చూడన్నడే, ముందు మూలము చూడన్నడే. సాధుల అయిపోయింది. ఏడు కిటికీల మేడన్నడే, మూడు మూలలను తన్నడే. ఈడ పింగళ చూస్తున్నాడు. ఏడు కిటికీల మేడన్నడే, మూడు మూలలను తన్నడే, జోడు తలుపులు తీయన్నడే. ఏడు కలలరగా వన్నెల కాంతతో, ఏడు కలలరగా వన్నెల కాంతతో గాఢరతులు గూడన్నడే. గాఢరతులు అంటే అమ్మా ఆయన దగ్గరుండి ఆయనతోటి మనం ఆనందం పొందుతున్నాం. గాఢరతులు అంటే ఇంకో విధంగా బాహ్యంలో వాళ్ళు చేసుకుంటారు, కానీ మనకు అది కాదు. గురు సన్నిధిలో ఆయనతో మనం ఆనందం ఇంక అంతంత కాదు. గాఢరతులు గూడన్నడే నా జీవన చరితాత్ముడే, చాలా దయగల పరమాత్ముడే. మూడు కదా 6-3-9 గురుదేవునికి అర్పించి, 6-3-9 గురుదేవునికి అర్పించి హారతులిమ్మన్నడే నా జీవన చరితాత్ముడే, చాలా దయగల పరమాత్ముడే. 6-3 రెండు కళ్ళు 2 నాసికాలు అందరూ అలా చెప్తారా? చెప్పండి. 6-3 అర్షడ్ వర్గాలు. అర్షడ్ వర్గాలమ్మా. 3 గుణాలు. 6-3-9 6-3-9 గురుదేవునికి అర్పించి హారతులిమ్మన్నడే నా జీవన చరితాత్ముడే, చాలా దయగల పరమాత్ముడే. ఎటువంటి గురునాథుడే నా జీవన చరితాత్ముడే, చాలా దయగల పరమాత్ముడే. అది ఇంకా తత్వం పాడేమంటే దాని యొక్క సారం వచ్చిందే, మనకి ఎంత అయితే అర్థమైందో అది వ్యక్తం పరచాలి. అలా మనలో మనం చేసుకుంటే కాదు. ఇప్పుడు ఈ అమ్మ మరి ఇలా చేసి నలుగురికి తెలుపుతున్నారంటే ఆవిడికి ఆ సత్తా ఇచ్చాడు గురుమూర్తి. అలాగా ఈ విధంగా అమ్మ ఎప్పుడైతే మనం మాయ అంటే ఒక మాయ ఎరుక పరిపూర్ణం అంటున్నాం కదమ్మా. ఎరుక పరిపూర్ణము. మరి ఎరుక పరిపూర్ణ ఎరుక లేకుండా అవుతుందా? ఎరుక లేకుంటే మనం ఉండగలమా? ఎరుకతో లేకుంటే ఏ పనైనా చేయగలమా? చేయలేం కదా. మరి ఎరుక మరి ఎడం చేయి ఎందుకు పనికిరాదు? ఎడం చేతి వద్దు అని తీసి పడేస్తున్నాం. ఈ చేయలేకపోతే ఏ పని చేస్తాం?
నమస్కారం చేయగలమా, పని చేసుకోగలమా, ఏది చేయలేం కదా. ఇది గొప్పదే, కాకపోతే స్థిరం కాదు. దీన్ని ఎందుకంటే అన్నిట్లో తీసుకోలేం కదా. దీన్ని ఎక్కడ ఎంతవరకు ఉంటే అంతవరకే దీన్ని తీసుకుంటాం. కానీ మరి ఇది కూడా మంచి పని చేస్తుంది కదా, తోడు ఉంటుంది మనకి. ఇది పరిపూర్ణం. మరి పరిపూర్ణానికి జత చేస్తే కదా. అందుకు ఎరుక కూడా శుద్ధ ఎరుకతోటి ఉంటే మరి మంచి పని చేసినప్పుడు దండం పెట్టినప్పుడు కలుస్తుంది కదా. ఏదైనా పని చేసినప్పుడు కలుస్తుంది కదా. ఎరుకతోటే పరిపూర్ణాన్ని ఇది కలుపుకొని ఇది చేస్తుంది. చేసినప్పుడు అప్పుడు ఇది మనకు మంచిదైందా. అలాగే పట్టుకోలేనిది పట్టుకుంటాము. అప్పుడు మళ్ళీ ఎరుక శుద్ధ ఎరుక ఎప్పుడు మనతో కలిసి మనం చేసే పనులతో చేస్తుంది కాబట్టి శుద్ధ ఎరుక. అలాగే గుణాలు కూడా అలాగే జీవుడికి ఈ గుణాలు ఉంటాయి. ఏది జీవలక్షణాలు, అన్నిటికీ దొక్కపడడం, దానికి అందానికి ఇదైపోవడం, మరి అంటే అసూయ, ఈర్ష్య, ఇవన్నీ కూడా కించిత్ జ్ఞాతం. ఇదంతా కూడా ఉంటుంది దేనికి, మలినేరికి, జీవుడికి ఇవన్నీ ఉంటాయి. అందుకే వాడు జీవుడు అయ్యాడు. మరి జీవుడిని విడిచిపెట్టి ఎప్పుడైతే ఇలా మనం ధ్యానం చేస్తాం కదా, ఇలా ధ్యానం చేస్తాం. అది చేసినప్పుడు మరి ఈ 3 ఏంటి, ఈ 2 ఏంటి తెలియాలి కదా. ఇలా ధ్యానం చేసినప్పుడు ఈ 3ని సత్వగుణం, రజగుణం, తమోగుణం కిందకి వదిలేస్తాం. ఈ 2 జీవాత్మ పరమాత్మ, జీవుడు పరమాత్ముడు. ఈ 2 ఏకత్వం, జీవైక బ్రహ్మం అంటారు కదా. అప్పుడు ఈ 2 కల్పిస్తున్నారు, కిందకి ఇది వదిలేస్తున్నారు. మునులు, ఋషులు వీళ్ళందరూ చేసినప్పుడు. అలాగే ఇందులో కూడా జీవాత్మ పరమాత్మ కలిస్తే ఏకాత్మ ఒకటి అయింది. ఈ జీవుడు వెళ్ళి పరమాత్మలో నేను వెళ్తాడు కదా. ఈ త్రిగుణాలు విడిచిపెట్టేసి అలాగా ఒక ధ్యానం చేసామంటే అదే విధంగా. ఏటమ్మా చూస్తున్నావు? చూడలేదు. మరి వినేటప్పుడు అలాంటివి చూడకూడదు, ఎక్కదు. ఎందుకంటే చెప్పింది ఏకాగ్రతగా వింటేనే, మనం కాదు. ఇప్పుడు మన పెద్దలు చెప్పారు కదా, చెప్పిన గురుముఖత విన్నిదే మనకి ఎక్కుతుంది ఏదైనా సరే. ఓ 10 చెప్పాక ఒక్కటైనా మనకి బుర్రకి ఎక్కుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే మనం నిష్కామంగా ఇంకా మనం నేను లేననే స్థితికి వచ్చినప్పుడే ఎరుగలేక సేవించడం. ఇప్పుడు ఇచ్చారు, మనం ఏదో ఇచ్చారు, మనం ఆ టీ పెట్టి ఇచ్చారు, తాగం చేసాం. నేను అలా అందరికీ టీలు ఇచ్చాను, నేను అలా అందరికీ ఇది ఇచ్చాను, నేను చేశాను అని అంటే అది గురిసేవ అవుతుందా? ఎరుక ముచ్చట అవుతుంది. ఇంకాస్త బీజం పడిపోద్ది, మళ్ళీ బీజం తయారైపోద్ది జన్మ. అందుకే ఎప్పుడైతే నాకెంత అదృష్టం, ఈరోజు వచ్చాను, ఈరోజు మా గృహానికి వచ్చారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవని, నాన్న భావన అలా ఉండాలి. మన భావన ఎప్పుడైతే శుద్ధంగా ఉంటే, మన మంచి హృదయంతో ఆహ్వానించుకొని మంచి హృదయంతో వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా, నా గురుదేవుడు వచ్చాడు, ఈ రూపంలో వచ్చావా తండ్రి, నన్ను కరుణించావా అని అనుకోండి. ఎంత ఆనందమో, ఎంత నిజంగా ఆ గురు పరమాత్ముడు మనకి అన్ని రకాలుగా అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏ విధంగా నడుచుకొని మనకి అదేంటి సర్టిఫికేట్ ఇచ్చి వదిలేశాడు. పరిపూర్ణం అనే ఉంది. మరి మనం నడుచుకున్న విధానాలుగా ఇప్పుడు ఇస్తాడు సర్టిఫికేట్. దాన్ని తప్పుగా మనం ఇచ్చేసుకొని తప్పుగా దాన్ని ఇచ్చేసుకుంటే ఎలాగా ఉంటుంది? మన ఇష్టం ఏమైంది అందరికీ. ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరికీ ఆయన ఆజ్ఞ లేకుంటే ఏవి జరగవు. అలాగే మనకి కూడా ఇచ్చాడు. వాళ్ళే కాదు, ఇప్పుడు మన పెద్దలందరూ వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, ఎరుకులో వాళ్ళు కూడా కళ్ళలో వాళ్ళే. కానీ ఎలాగయ్యారు? కళాతీతులు అయ్యారు కదా. మరి కళ్ళలో వాళ్ళే, ఆయన వీళ్ళందరూ కళ్ళలో వాళ్ళే. మరి ఎలాగయ్యారు? మరి మనం అంత డోలు అవ్వడానికి ప్రయత్నించాలి కదా. అంత డోలు కాకపోయినా అంత
వాళ్ళు తెలుసుకున్న దాంట్లో ఎంత కష్టపడి ఈ గ్రంథాలు రాసి ఈ బోధన తీసుకొచ్చి ఇవన్నీ చేశారు వాళ్ళు. వాళ్ళ మనం నుంచే మనం మార్పులు ఆచరించడానికి ఎందుకు ఆచరించుకోవాలి కదా, కనీసం ఆచరించడం కూడా ఉండదు. ఎదటి వాళ్ళు ఎవరైనా కొంచెం ఇదిగా ఉంటే వాళ్ళని చూసి వారం లేము, వీళ్ళు చూసి ఈ గుణాలన్నీ చెప్పాడు ఉన్నాయా వాళ్ళకి? లేవు కదా. అందుకే ఇవన్నీ లేకుండా చేసుకోవాలి. నా స్వరూపమే, నా గురు స్వరూపులే వీళ్ళంతా. అంతా ఎటు చూసిన అబ్బ నీ రూపమెన్న నా అబ్బతరమే, అఖిల రూపులు నీ రూపు అయినవదిగో, నిఖిల లోకాంతరాళయో నేర్పుగాడ, కన్న తండ్రిరో నీది బుద్ధి ఎన్నగలవే, మన్నానా చేసి బ్రోమా సహస్ర రూప కన్నాడ నన్నుగావుమా, అన్నాయన్ని వీగన్నా మిరుమిట్లు నొంది, అన్నానే తాళజాల ఉన్నా నిజ రూపు చూపు. చూసారా, సహస్రాల ఎందులో చూసినా నీ రూపే, ఏవి చూసినా నీవే, అంతా నీవయ్యా. మనకు కనిపించేవన్నీ తానే. 1000 నామాలు చెప్పాం కానీ ఇంకానా ఎన్ని నామాలు ఆయనకి, అవన్నీ నీవే కదా తండ్రి. ఎవరు? పరమాత్ముడు. పట్టబయలుదేరికి వెళ్ళొద్దు. పరమాత్మ ఇప్పుడు మనల్ని నడిపించేదంతా పరమాత్మ మాయ వల్ల నడుస్తుంది. పట్టబయలుకి సంబంధం లేదు, బట్టబయలుకి అస్సలు ఏం సంబంధం లేదు. మనం ఏంటి ఇవన్నీ దాటి ఈ ధర్మాలతోటి మనం దాటిపోవాలి, పరమాత్మకి అతీతం అయిపోవాలి, పరమాత్మను గెలుచుకోవాలి మనం. స్వామి ఇంతవరకు నన్ను నడిపించారు, నాకు నిజ రూపం చూపించు, ఉన్నా నిజ రూపం చూపని చెప్పాడు కదా. ఏదైతే ఏకత్వం, ఏదైతే ఎప్పుడు ఇంకా ఏకకాలనంతటా చూదుమ సంధి లేకుండా ఏదైతే ఉందో దాన్ని చూపించమన్నారు. అది ఉన్నా నిజ రూపు చూపు ఎప్పుడు కూడా ఉన్నది. ఇవన్నీ ఈ పరమాత్మ వల్ల నడుస్తున్నాయి. ఇవన్నీ అశాశ్వతమైనవి. ఉన్నదానికోసమే నేను నిన్ను ఆశ్రయించాను. దాన్ని చేసి నన్ను లేని దానికే చేసే, లేనివాడుగా. ఎప్పుడైతే అది మనం గ్రహించామో ఇంక లేవు, నీకు చెప్పిన గురువు లేడు, నువ్వు లేవు. ఉంటాము అన్నీ మన వ్యవహారాలు చేసుకుంటూ అంతా చేస్తాం. ఆ స్థితికి రావాలి. ఎప్పుడైతే పట్టబయలుని నిజం చేసుకుని మనకి తెలిసిందో భావన, మళ్ళీ ఆ వస్తువు కాదు చెప్పడానికి, రంగు కాదు, పొంగు కాదు, ఏవి కాదు ఇదిగో అని చేపించడానికి. ఉన్న ఏంటి దేనికి సంబంధం, దేనికి దాంతో పోల్చడానికి లేదు. ఇది ఇలా ఉంటుంది, ఇక దీనిలాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని పెట్టి ఇంకో ఎరుపుని చూపిస్తాం, ఇక దీనిలాగే ఉండేది నా చీర అని చెప్తాం కదా, జాకెట్ అనేది. బయలుకి లేదు, అలాగా బయలుకి చెప్పడానికి లేదు. ప్రతి లేని పరిపూర్ణంబును గని ప్రతి అని ఇది అని చెప్పడానికి బయలు దగ్గర లేదు. అదంతటా నిండి దాన్ని కానీ మనం దాంట్లో లీనమైపోయి దాన్ని తలుచుకున్నామంటే ఇంకమ్మా ఈ ప్రపంచం మీద అస్సలు బుద్ధి పట్టదు. ఎందుకంటే నడవాలి, ఉండాలి, మనం వ్యవహారాలు చేయాలి కాబట్టి ఉండవలసి వస్తుంది. కానీ అసలు ఇంకా మంచి అడవులోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది అమ్మా. ఎందుకంటే కదలిక లేని దగ్గరికి వెళ్ళిపోయి అలాగే ఉండిపోతే మంచిది. అందుకే ఆనాడు మునులు, ఋషులు, యోగులు, భోగులు ఈ విధంగా అనుభవించారు. కానీ మాకెందుకు ఇంతవరకు తీసుకొచ్చా తండ్రి, బాగానే ఉంది. కానీ ఇక మాలాంటి ఆశ్రమంలో ఉంటే మనసు చెల్లించడం అన్ని రకాలుగా అది కదా అలాగా మంచివే ఉన్న సరాలు వాటిని మహారాజుకి సుబ్బలక్ష్మి గారు పరిపూర్ణ బోధమ్మల కంఠీరవ సుబ్బలక్ష్మాంబ సద్గురు మహారాజ్కి జై. ఏమో తప్పులు అమలాంబ శ్రీమతి గండి